రైతు సోదరులకు నమస్కారం. మనం మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం సోమ్లాతండా గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రైతు గూగులోత్ భీమ్జీ గారి మిరప తోటను చూసాము. వారు సూపర్ విజేత మిరప రకాన్ని 25 గుంటలంటే సుమారుగా 62 సెంట్లు. అలానే వారు మొదటి కోత కోసి కళ్ళంలో ఆరబెట్టారు. ఆ కాయల్ని కూడా చూడడానికి వచ్చాము. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఎండిన తర్వాత కూడా కలరు చూస్తుంటే ముద్దాడ బుద్ధ అవుతుంది. కాయ సైజులో కానీ, కలర్ లో కానీ, క్వాలిటీలో కానీ మార్కెట్ లో జెండా పాట పడుతుందనంటే ఎటువంటి అతిశయోక్తి లేదని ఖరాఖండిగా చెప్పొచ్చు. మరికొంత సమాచారం భీమ్జీ గారిని అడిగి తెలుసుకుందామండి. భీమ్జీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీకు సూపర్ విజేత ఎలా అనిపించిందండి? చాలా మంచిగా ఉంది క్వాలిటీ. ఇది సూపర్ విజేత బాగున్నది. క్వాలిటీ కూడా సైజ్ కూడా చాలా మంచిగా ఉన్నది. ఓకే, ఈ రైతు అందరు వేసుకోవచ్చు. కలర్ కూడా చాలా బాగుంది. ఓకే భీమ్జీ గారు చెప్పండి, మొదటి కోత కోసారు, సుమారు ఎన్ని క్వింటాలు కావచ్చండి? ఇది మంచి దిగుబడి వచ్చిందండి. కాయ కూడా మంచిగా ఇప్పుడు దగ్గర 7-8 క్వింటాల్ అవుతుంది. ఓకే, ఇంకా రెండవ కోతలో ఎంత రావచ్చండి? ఇంకా అంత వెళ్తుందండి. ఓకే, ఇంకా సగం వెళ్తుంది. ఇది మూడో కోత కొద్ది తగ్గుతుంది. ఇప్పుడు రెండో కోత మాత్రం మంచిగా వెళ్తుంది. ఓకే, సూపర్ విజేత చాలా బాగుంది. కాయ సైజ్ ఎలా అనిపిస్తుంది? సైజ్ బాగుంది అండి. చాలా మంచిగా ఉంది. సైజ్ కూడా బాగున్నాయి. ఓకే, మంచి తూకానికి కూడా మంచిగా వస్తది. ఇది ఓకే, అందరు రైతు మంచిగా గింజ కూడా బాగుంది అండి. గింజ బాగుంది. ఇవి తేజ రకంలో మంచి తేజ కంటే క్వాలిటీ బాగుంది అండి. ఇది తేజ రకంలో అధిక రేటు పడుతుంది అనుకుంటున్నారా? మరి అండి రేట్ కూడా మంచి దిగుబడి వస్తది. ఇది దిగుబడి రావాలి, మంచి రేట్ కూడా మాకు పడాలి. రైతుకు మంచి గిట్టుబాటు ధర కావాలి. ఇది ఉన్నది. పెట్టుబడి అంతా లేదండి. పెట్టుబడి కూడా చాలా తక్కువ వచ్చింది. దీనికి నల్లి కూడా రాలేయ్యాడు. సుమారుగా ఎన్ని మంది కట్టలేశారు? ఇప్పుడు ఒక 5-6 కట్ట మంది వేసాను. ఒక 2 బస్తాలు దుక్కి మంది వేసాను. ఒక 5 బస్తాలు యూరియా వేసాను. అంతే, ఎక్కువ ఏం వేయలే. ఈ నల్లి కూడా రాలేదు దీనికి. ఈ ఇత్తనం చాలా బాగుంటది. ఈ రైతు మనం చిన్న రైతు అయినా పెద్ద రైతు అయినా ఇది తీసుకోవచ్చు మంచిగా. చాలా బాగుండేది. అసలు కళ్ళు చెదిరిపోతుందండి ఈ కళ్ళను చూస్తుంటే. ఈ ఎరుపు రంగు చూసి అవునండి, ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్ విజేత బాగుంటది. మంచి కురు నుంచి తెచ్చానండి. చాలా బాగుంటది. ఇది తాలు కూడా లేదండి. సుమారు తాలుగా ఎంత అవుతుందండి మీకు? లేదు, ఒక సగం బస్తా వెళ్తాది. తాలుకాయ లేదండి, ఒక బస్తా సగం బస్తా వెళ్తాది. సుమారుగా మీరు 8 క్వింటాలు ఈ కళ్ళంలో ఉన్నవి. 8 క్వింటాల్లో ఒక అరబస్తా కూడా తాలుగా లేదండి. తాలకాయ లేదు, తాలకాయ వెళ్ళలేదు. నిజంగా చాలా చాలా సంతోషకరం అండి. చాలా మంచిగా ఉందండి. రైతు సోదరులారా చూశారు కదా, సుమారు 8 క్వింటాల్లో తాలుగాయ కుప్ప ఎంత ఉందో 25 కేజీలు. సుమారు 8 క్వింటాల్లో 25 కేజీలు తాలుకాయ అవుతుంది. నిజంగా ఇది చాలా గర్వించదగ్గ విషయం. అలాగే ఇంత మంచి క్వాలిటీ మిరప విత్తనాన్ని ప్రతి ఒక్క రైతు కూడా వచ్చే సంవత్సరం వేస్తారని, వేసి మంచి దిగుబడులు తీస్తారని ఆశిస్తా ఉన్నాను.